ఇంట్రడక్షన్ నేను ఇస్తాను. ఎందుకంటే పెద్దలుగా కొంతమంది వేదిక పైన ఉన్నటువంటి వారిలో కొంతమంది వారికి విద్యాభారతి పట్ల కొంత అంటే వారికి కొంత మనం సమాచారం ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా విద్యాభారతి పాఠశాల కొన్ని అనుకోని సంఘటనల వలన తన సొంత పిల్లలైనటువంటి మమ్మల్ని చదివించే విషయంలో కూడా ఏదైతే స్ట్రగుల్ని ఫేస్ చేశారో దాన్ని, మరియు సురేష్ గారు మాజీ జడ్పీటీసీ గారు ఇక్కడికి వచ్చినట్టు వారు దయచేసి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సో విద్యాభారతి పాఠశాల అనుకోని సందర్భంగా ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల ఒక పాఠశాలను ప్రారంభించడం జరిగింది. దానికి కారణం మా అమ్మ వాళ్ళ సొంత చెల్లైనటువంటి రమా మేడం గారు, రమాదేవి, మా పిన్ని స్వయాన. వారు అనుకోకుండా ఒక పాఠశాలలో తన బోధనను ఆపేస్తే పిల్లలందరూ ఇంటికి రావడం మొదలు పెట్టడంతో నాన్నగారు అంటే ఆ స్కూల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలతోటి ఆ ఎంప్లాయీస్ కొద్దిగా డిస్కస్ చేసుకున్నప్పుడు, సరే మీకు ఒకవేళ వ్యక్తిగతంగా మీరు ఒకవేళ పాఠశాల ప్రారంభించగలిగినటువంటి పరిస్థితి ఉంటే నేను తప్పకుండా సాయం చేస్తానని చెప్పి ఒక పాఠశాల అంటే ఒక కొన్ని రూమ్స్ కట్టించి వారికి ఒక ఉపాధి కల్పించి ఒక విద్యను అందించేటువంటి ప్రయత్నాన్ని తాండూరు మండలంలో ప్రారంభించడం జరిగింది. అది 1995వ సంవత్సరం జూన్ 1వ తేదీన స్వర్గీయ విశ్వనాథం పంతులు గారు వారు ఈ పాఠశాలకు విద్యాభారతి అనేటువంటి ఒక నామకరణాన్ని చేయడం జరిగింది. వారి నామకరణాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ అదే కంటిన్యూ చేస్తూ ఈ రోజు వరకు కూడా మనము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా తదనంతర పరిస్థితుల్లో రాధాకిషన్ గారు వారు ఈ యొక్క పాఠశాలను ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లడం, తర్వాత తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఇయర్ 2000లో ఇంగ్లీష్ మీడియం పాఠశాల, తదనంతరం 2001లో జూనియర్ డిగ్రీ కళాశాల. ఈ ప్రాంతంలో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువగా ఉన్నాయి. గర్ల్స్ని మ్యారేజెస్కి దూరం చేయడం, చైల్డ్ మ్యారేజ్ ఆపాలనే ఉద్దేశంతో జూనియర్ కాలేజ్. ఆ తర్వాత 2004లో డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయిలకు ప్రత్యేకంగా కళాశాల కావాలని విజ్ఞాన భారతి జూనియర్ కాలేజ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా కంటిన్యూ అవుతున్నటువంటి ప్రయాణంలో ఎంతో మంది విద్యార్థులకు ఈ సంస్థ విద్యను అందించడం జరిగింది. ఇప్పటి వరకు దరిదాపుగా 3860 మంది విద్యార్థులు విద్యాభారతి పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విషయాన్ని మీ అందరి ముందు ప్రస్తావించడానికి చాలా గర్వపడుతున్నాను. 3860 మంది విద్యార్థులు ఈ పాఠశాల ద్వారా 10వ తరగతి పరీక్షను పూర్తి చేసుకోవడం జరిగింది. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కాలేజెస్లో కూడా చాలా మంది విద్యార్థులు మన ఈ ప్రాంతంలో చక్కటి విద్యను అందించి అటువంటి మన సంస్థ ద్వారా ముందుకెళ్ళి వారు వివిధ స్థానాల్లో గొప్ప గొప్ప స్థానాల్లో ఉండడం జరిగింది. సమాజంలో ఎంతో ముఖ్యమైనటువంటి పాత్రను వారు పోషిస్తున్నారు. ఇదే సందర్భంలో కొన్ని ఒడిదుడుకుల మధ్యలో కోవిడ్ తర్వాత మనం కొంత ప్రభుత్వ విధానాలు కావచ్చు, స్కాలర్షిప్ శాంక్షన్స్, పిల్లల లోపల కొంత పట్టుదల తగ్గడము, తర్వాత పట్టణ ప్రాంతానికి పిల్లలు మైగ్రేట్ అవ్వడము, జూనియర్ డిగ్రీ కాలేజ్ విషయంలో ఆ రకమైనటువంటి సందర్భంలో జూనియర్ డిగ్రీ కళాశాల వ్యవస్థను కొద్దిగా తప్పించడం జరిగింది. ఆ రెండింటిని మూసివేసి మనం ఇప్పుడు విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఒకటే నడుపుతున్నాము. వీలైనంత వరకు మనము ఫ్యూచర్లో ఖచ్చితంగా విద్యాభారతి విద్యా సంస్థను తిరిగి విద్యాభారతి విద్యా సంస్థలుగా చేయడానికి మళ్ళీ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని ఈ వేదికగా తెలియజేస్తూ ఈ చిన్న ఇంట్రడక్షన్ నేను విద్యాభారతికి సంబంధించి ఇవ్వదలిచి చేశాము. అండ్ ఎట్ ద వెరీ సేమ్ టైం విద్యాభారతి విద్యా సంస్థ ఈరోజు టాప్ క్లాస్ స్కూల్స్లో ఒక నెంబర్ 1 స్కూల్గా ఉంది. రీసెంట్గా జరిగినటువంటి ఎడ్యుకేషన్ టుడే వారి సర్వేలో మనము భారతదేశంలో రూరల్ మేనేజ్మెంట్స్లో ఇన్నోవేటివ్ టీచింగ్లో మనకి జాతీయ స్థాయిలో స్టేట్ బోర్డ్ స్కూల్ కరికులంలో నెంబర్ 1గా మన విద్యాభారతి పాఠశాలను నిలవడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆదరాభిమానాల వల్ల జాతీయ స్థాయిలో గ్రామీణ ప్రాంత పాఠశాలలో స్టేట్ బోర్డ్ కరికులంలో నెంబర్ 1 పాఠశాలగా విద్యాభారతి పాఠశాలకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం జరిగింది. ఇది నేను స్వయంగా తాజ్ బెంగళూరులో అందుకోవడం జరిగింది. ఈ ప్రత్యేకత కానీ ఆ అవార్డు కానీ అంతా కూడా మీ అందరికీ చెందిందే. ఈ సంవత్సరం అనేక ఇన్నోవేటివ్ మెథడ్స్ తోటి విద్యాభారతి ముందుకెళ్తున్నటువంటిది మీకు తెలుసు. అనేక సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము ముందున్నాం. మీకు తెలుసు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అనేక సార్లు దరిదాపు 3000 పరీక్షలకు రక్తం యూనిట్లను మేము విద్యాభారతి విద్యా సంస్థ ద్వారా సేకరించి రెడ్ క్రాస్ సొసైటీ వారికి అందించడం జరిగింది. అనేక సందర్భాల్లో ఎక్కడ ఎలాంటి అవసరం ఉన్న సామాజిక కార్యక్రమాల్లో విద్యాభారతి ఎప్పుడు ముందుంది. దీని అంతటికీ
స్ఫూర్తి మొదటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా స్ఫూర్తినిచ్చింది మా నాన్నగారే. ఇప్పటికీ కూడా వారు బ్లడ్ డొనేషన్ అనగానే వెంటనే వేదికను తయారు చేసి, నిజానికి వారు ఇప్పుడు కూడా నేను రక్తదానం చేస్తానని ముందుకొస్తారు, కానీ వయసు రీత్యా వారికి అలో లేదు కాబట్టి వారు చేయట్లేదు. ఈ రకంగా విద్యాభారతి ప్రస్థానం ఈరోజు ఇక్కడ మీ అందరి ముందు 30వ సంవత్సరంలో ఉంది. విద్యాభారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాల 2000 ఇయర్లో ప్రారంభించినటువంటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఈరోజు ఎంతో గొప్ప స్థాయిలో అనేక మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది సిల్వర్ జూబ్లీ వేడుకలను జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఈ చిన్న ఇంట్రడక్షన్ విద్యాభారతి గురించి నేను మీ అందరి ముందు ఉంచుతున్నాను.